హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి పక్కా రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా బటర్ చికెన్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, రోటీ, బిర్యానీలోకి చాలా బాగుంటుంది అనమాట. ఇక రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా చక్కగా ఇంట్లోనే బటర్ చికెన్ ప్రిపేర్ చేసుకొని తింటారు. ముందుగా దీనికి కావాల్సింది, ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు చికెన్ తీసుకున్నాను అనమాట. దీన్ని ఫ్రెష్గా కడిగేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్లా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 లెమన్ని ఇలా జ్యూస్ పిండేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. చిక్కటి పెరుగు ఉంటుంది కదా, దాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక స్పూన్ తోటి చక్కగా ఈ పీసెస్కి కారం, ఉప్పు, ఈ పెరుగు మసాలాలన్నీ పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మనకి పీసెస్ అనేవి చిన్నగా ఉండడం వల్ల మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి. అందుకే పీసెస్ని ఇలా చిన్న కట్ చేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది బోన్లెస్ చికెన్ అనమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇంతలోపు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ని వేసేసుకోవాలి. ఈ బటర్ మొత్తం ఈ విధంగా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు ఇవి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం ఇవి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఉల్లిపాయలను తీసుకొని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా ఈ బటర్లోనే చక్కగా కొద్దిసేపు వేయించేసుకోవాలి. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. పొట్టు తీసేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా చక్కగా బటర్లోనే ఇలా ఫ్రై చేసుకొని దీంట్లోకి టమాటోని వేసేసుకోవాలన్నమాట. పండు టమాటోస్ ఒక 2 తీసుకొని ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. వీటిని చక్కగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 10-15 కాజు వేసేసుకోవాలి. ఈ కాజును కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 to 6 మినిట్స్ వరకు దీన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. అలా అయితే మనకి టమాటోస్, ఉల్లిపాయ ఇవన్నీ చక్కగా ఈ విధంగా మగ్గిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఆయిల్లోనే. దీంట్లో నుంచి వాటర్ కూడా బయటకు వచ్చేసి ఇవి చక్కగా గట్టిగా అయిపోతాయి అన్నమాట పీసెస్ కూడా. ఇలా మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలా అయితే మనకి ఈక్వల్గా పీసెస్ అన్ని ఫ్రై అయిపోయి చాలా బాగా వస్తాయన్నమాట. ఈ ఆయిల్ కూడా మొత్తం పోతుంది. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంతలోపు ఈ మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో, కాజు పేస్ట్ని ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట. చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, ఈ విధంగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇంతలోపు మనకి చికెన్ అనేది ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కొంచెం స్మోకీ స్మెల్ రావాలన్నమాట. అలా అయితే బాగుంటుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకి చికెన్ అనేది వేగిపోయింది. దీంట్లో నుంచి ఆయిల్ అదేవిధంగా వాటర్ మొత్తం ఇంకిపోయాయి అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బటర్ వేసుకున్న తర్వాత చక్కగా దీన్ని ఇలా కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాజీరా వేసుకోవాలి. ఇలా వేసుకొని చక్కగా దీన్ని మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని చక్కగా ఇది మాడకుండా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ మిశ్రమాన్ని ఇందులోకి ఇలా యాడ్ చేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టకుండా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. దీంట్లో ఇలా అయితే మనకి పచ్చి వాసన అంతా పోతుంది, చక్కగా ఫ్రై అయిపోతుంది గ్రేవీ కూడా. ఈ విధంగా 2 మినిట్స్ తర్వాత మనకి ఇలా రెడీ అవుతుంది.
ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చికెన్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొచ్చి ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా చికెన్ పీసెస్కి ఈ గ్రేవీ మొత్తం పట్టేలాగా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా చికెన్ ఫ్రై అయిపోయినట్టు కనిపిస్తుందో. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దీన్ని ఇలానే కలుపుకుంటూ వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా మనకి గ్రేవీ అనేది వస్తుందన్నమాట. ఇలా ఈ చికెన్లోకి 1 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత చక్కగా దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి కలిసేలాగా. ఈ మన మిక్సీ పట్టిన జార్లోనే కొన్ని వాటర్ వేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్న మసాలాలు మొత్తం ఆ వాటర్లోకి వచ్చేస్తాయి, బాగుంటుంది. చూసారు కదా ఇలా మిక్స్ చేసుకుంటూ దీన్ని ఉడకనివ్వాలి. టేస్ట్ చూసుకొని కావలసినంత కారం అదేవిధంగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సరిపోతే అవసరం లేదనమాట. సరిపోకపోతే మళ్ళీ వేసేసుకొని చక్కగా ఇలా ఈక్వల్గా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి తేలే అంతసేపు దీన్ని చక్కగా ఉడకనివ్వాలన్నమాట. చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూసారు కదా ఈ విధంగా మనం ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ బటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ బటర్ కూడా చక్కగా కరిగిపోయేంత వరకు దీన్ని కలుపుకుంటూ చక్కగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. అంతవరకు మనం దీన్ని ఉడకనివ్వాలన్నమాట. ఫైనల్గా వచ్చేసి దీంట్లోకి కొంచెం కొత్తిమీరని ఇలా చిన్న చిన్నగా తురుముకొని వేసేసుకోవాలి. ఈ ఫ్లేవర్ కూడా చక్కగా దీంట్లోకి దిగాలంటే ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉంచుకోవాలన్నమాట. అలా అయితే మనకి ఫ్లేవర్ అనేది దీంట్లోకి చక్కగా దిగిపోతుంది. ఇలా కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కసూరి మేతిని ఇలా నలుపుకొని కొంచెం యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉండే బటర్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ వచ్చేసి రోటీలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త కొత్త రెసిపీస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.